నో కాస్ట్ మెటీరియల్స్. ఇది యూఎన్ పదాలే, బట్ డైలీ ఒక్కొక్క స్టూడెంట్కి ఇవ్వడానికి వీలుగా నేను ఇలా తయారు చేసుకున్నాను. బియూఎన్ బర్న్, ఎస్యూఎన్ సన్, ఆర్యూఎన్ రన్, ఎఫ్యూఎన్ ఫన్, డియూఎన్ డన్. ఇది నో కాస్ట్ మెటీరియల్. ఇట్ ఈస్ మై టిఎల్ఎన్ సార్. దిస్ ఈస్ ఏఎన్ పదాలు, ఏఎన్ వర్డ్స్. టిఏఎన్ ట్యాన్, ఎంఏఎన్ మ్యాన్, విఏఎన్ వ్యాన్, ఆర్ఏఎన్ ర్యాన్, పిఏఎన్ ప్యాన్, ఎఫ్ఏఎన్ ఫ్యాన్స్. దీస్ ఆల్సో సేమ్. ఏడి, టీఆర్ఏడి ట్యాడ్, ర్యాడ్, హ్యాడ్. డైలీ పిల్లలు వీటితో డిక్టేషన్ రాయడం అనేది జరుగుతుంది సార్. నెక్స్ట్ నేను నా సొంతంగా అలా నాకు కొంచెం ఆలోచన వచ్చి ఏం చేశానంటే పిల్లలకు డైలీ వీటితోటి సరళ పదాలు తయారు చేయడానికి వీలుగా ఎలా అలా సరళ పదాలు తయారు చేయడానికి వీలుగా నేను వీటిని ఇలా చేతికి పెట్టుకొని ఒక ఫింగర్ పప్పిట్స్ లాగా కా మా లా కమల కళ ఇలా ఫింగర్ పప్పిట్స్లా పిల్లలకు డైలీ చేతులకు పెట్టేసేసి రోజు ఒక పదంని పిల్లలకు నేర్పిస్తాను. ఇలా కళ డైలీ ఫింగర్స్కి డైలీ పెట్టేసేసి ఫింగర్ పప్పిట్స్ లాగా కళ, కమల అలా అన్ని రకాల అక్షరాల చేత పిల్లలకి తయారు చేయిస్తాను. నెక్స్ట్ ఇంగ్లీష్లో ఈజీగా ఉండాలనేసేసి వీటితోటి నేను కొన్ని పదాలు ఇలా చార్ట్స్ పైన రాసుకొచ్చేసేసి పిల్లలకి డైలీ ఒక ఇంగ్లీష్ పదం అనేటువంటిది నేను నేర్పిస్తున్నాను. తర్వాత అఆలు ఇలా మ్యాజిక్వి తీసుకొచ్చేసి గోడకి ఒక ఇనుప స్లేట్ లాగా చేసేసేసి వీటికి డైలీ ఈ ఇవి అచ్చులు అని ఐడెంటిఫై కావడం కోసమని డైలీ అచ్చులను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ గుణింత పదాల డబ్బా. ఈ డబ్బా లోపల నా ఉన్నటువంటి 13 మంది పిల్లలకు సరిపడ 13 డబ్బాలు సరిపోతున్నాయి మాకు 4th 5th క్లాస్కి కలిపి. దీంతో దీర్ఘం పదాలు ఇలా పిల్లలు డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల ఏది ఇచ్చినా ఆ లెసన్లో ఉన్నటువంటి పదం చదవగలుగుతున్నారు. దీర్ఘ పదాలు కాడ, గాలం, చాప, జామ, టాక, డాబా, తాత, దానం, నావా, పాట ఇలా ప్రతి ఒక్క విద్యార్థికి ఒక్కొక్క మ్యాచ్ బాక్స్ని ఇచ్చేసేస్తే వాళ్ళు ఆ మ్యాచ్ బాక్స్లో ఉన్నటువంటి పదాలను ఈజీగా వాళ్ళు ఐడెంటిఫై చేసుకుంటున్నారు, నేర్చుకోవడం జరుగుతుంది. ఈ తర్వాత పుస్తకం ఇవి మ్యాచ్ బాక్సెస్ నేర్చిన తర్వాత నేను ఒక నోట్స్ని తీసుకొని దాని లోపల గొప్ప వ్యక్తుల యొక్క మంచి మాటలు, చాలా సందర్భాలలో మన దురదృష్టాల కారణమయ్యేది మన మాట తీరే. ఇలాంటి గొప్ప వ్యక్తులు రాసినటువంటి జేమ్స్ క్లియర్ రచయిత అలా డైలీ ఇస్తున్నటువంటి అరుణమ సింహ, నన్ను చూసి ఎవరైనా జాలిపడడం నాకు ఇష్టం లేదు, అలాంటి గొప్ప వ్యక్తుల యొక్క మాటలు పిల్లలకు రోజు మోటివేషన్గా మంచి మాటలు చెబుతూ డైలీ పిల్లల చేత ఈ మ్యాచ్ బాక్స్లో చదివించిన తర్వాత ఈ మ్యాచ్ బాక్స్లో ఉన్నటువంటి తలకట్ట అక్షరాలు ఎక్కడెక్కడ ఉన్నాయని గుర్తింపజేయడం పిల్లల చేత. ఇవి రీడింగ్ కార్నర్లో కథల టైంలో ఇవన్నీ కథలు చదివిస్తూ ఉంటాను నేను. నాకు ఇలా పిల్లల చేత ఇలా కొత్త కథలు చదివించడం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళు ఉన్నటువంటి కథల పుస్తకాలని బోర్గా కాకుండా ఇట్లా చిన్నప్పటి నుండే మనం ఏదైతే విత్తనం నాటుతుందో అది అలా తయారవుతారన్న ఉద్దేశంతో నేను పిల్లలకు చాలా చిన్నప్పటి నుండి మనిషి తెలివైన వాడు అలసత్వానికి విశ్రాంతి అనే ముసుగు తొడగడం నేర్చిన వాడు. అలా చిన్నప్పటి నుండి పిల్లల లోపల మోటివేట్ అనేటువంటిది మనం నేర్పిస్తే వాళ్ళు పెద్దగైన తర్వాత మంచి పిల్లలుగా సమయస్ఫూర్తితో అన్నీ నేర్చుకుంటారన్న విషయాన్ని ఈ కథలో ఈ కాపీ లోపల నేను డైలీ పేస్ట్ చేస్తూ ఉంటాను. దురాశ అలా పిల్లలకు సంబంధించినటువంటి మంచి నీతి కథలను సేకరిస్తూ ఈ సూక్తులు పిల్లల లోపల డైలీ నేను మంచి మాటలు ఖచ్చితంగా వాళ్ళ లోపల ఇంట్రడ్యూస్ చేస్తాను. విద్య జీవితానికి వెలుగు లాంటిది, విద్యకై రమ్ము దేశ సేవకై పొమ్ము. అలా పక్షులను చూసి నేర్చుకో, తెల్లవారక ముందే నిద్ర లేవడం, చీమలను చూసుకొని నేర్చుకో, క్రమశిక్షణ శ్రమజీవనం పొదుపరితనం, సాలీడును చూసి నేర్చుకో, గెలిచేందుకు నిరంతర ప్రయత్నం, కాకులను చూసి నేర్చుకో, అందరితో కలిసిమెలిసి ఉండటం, చెట్లను చూసి నేర్చుకో, స్వార్థం లేని పరోపకారం అంటూ ఇలా మొత్తం ఈ బుక్ అనేటువంటిది నేను రెడీ చేయడం జరిగింది సార్. రోజు నేను ఈ పిల్లల చేత ఈ బుక్ని రీడింగ్ టైంలో చదివిస్తూ ఉంటాను. నెక్స్ట్ నేను ఇంకా మన తెలుగులో ఉన్నటువంటి కాకర, జామ అలాంటి వాటిని కొంచెం కట్ చేసి ఇంట్రెస్ట్గా పిల్లలకి పుస్తకం ఊరికే బోర్గా కొడుతుందనేసి వీటిని అన్నింటిని ఏం చేశానంటే ఒక ఫ్లాష్ కార్డ్ లాగా జశం, ఎలుక, ఏనుగు, ఆ తర్వాత సవరం, కొంగ, ఉంగరం ఇవి డైలీ మన ఫస్ట్ క్లాస్లో యూజ్ చేసేటువంటి కామన్ వర్డ్స్
పిల్లవాడు ఇది చూడగానే చెప్పేస్తున్నాడు, 5 సంవత్సరాలు దాటినటువంటి పిల్లవాడు ఆట అని. డైలీ ఇలా వాళ్ళు ఆడుతూ ఉండడం వల్ల ఈ ఫ్లాష్ కార్డ్స్ తోటి మనము ఒక్కటే దగ్గర ఉన్నటువంటి ఆ పుస్తకాన్ని దీని లోపల నేను అలా ఫ్లాష్ కార్డ్స్ రూపంలో తయారు చేసుకున్నాను. నెక్స్ట్ ఇంగ్లీష్ ఫ్లాష్ కార్డ్స్. సో అలా నేను ఏం చేశానంటే ఇంగ్లీష్ ఫ్లాష్ కార్డ్స్ పిల్లలకి ఇంగ్లీష్ లోపల వర్డ్స్ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయడం కోసం రీడ్ అబౌట్ మీ క్యారెట్ని తీసుకొని దాని గురించి సెంటెన్స్, ఐ యామ్ ఏ క్యారెట్, ఐ యామ్ ఆరెంజ్ కలర్, ఐ యామ్ లాంగ్, ఐ యామ్ క్రంచీ, అలా తర్వాత ఫ్రూట్స్ నేమ్స్, తర్వాత యాపిల్. డైలీ ఈ సెంటెన్సెస్ అనేటువంటి పిల్లల్లో రాయడం వలన పిల్లల లోపల కన్వర్జేషన్ అనేటువంటిది డెవలప్ అవుతుంది. తర్వాత అపోజిట్ వర్డ్స్ రెగ్యులర్గా మేము ఇవి చెప్తూ ఉంటాం. హ్యాపీ, సాడ్, ఎంప్టీ, ఫుల్, సన్నీ, రెయినీ, హాట్, కోల్డ్, మెనీ, ఫ్యూ, అప్, డౌన్, బిగ్, స్మాల్, రైట్, రాంగ్, టాల్, షార్ట్, ఓపెన్, క్లోజ్, ఇలా. తర్వాత ఇంక్ ఫామ్స్ యాడ్ చేయడం. ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి యాక్షన్ వర్డ్స్ తోటే ఇంక్ ఫామ్స్ డైలీ చెప్పిస్తున్నాను. తర్వాత పిల్లల లోపల క్యాలెండర్ అవగాహన కలగాలని క్యాలెండర్ని కూడా నేను రెడీ చేసుకొని పిల్లలకి చూయిస్తూ సండే రోజు ఏ డే, మండే రోజు ఏ డే అని ఇది చెప్పడం. తర్వాత వాచ్తో కూడా ఏంటంటే ప్రతి ఒక్క విద్యార్థి వాచ్ టీఎల్ఎంతో ప్రతి ఒక్క విద్యార్థి డైలీ 2 పైన ఉంటే 2 అవుతుంది అన్నట్టు, 3 పైన ఉంటే 3 అవుతున్నట్టుగా వాళ్ళే చెప్పేటట్టుగా చేయడం జరిగింది సార్. నెక్స్ట్ ఏబిసిడీలు ఇది నెంబరింగ్ ఉంది. ఇది 2 అనగానే బి రాయడం పిల్లలు, 2 అట్లా బి రాయడం పిల్లలు అలా చేస్తున్నారు సార్. నెక్స్ట్ తెలుగు. నాకు తెలుగు అంటే కొంచెం ఎక్కువ ఇష్టం. తెలుగు లోపల బోధన అభ్యసన సామగ్రిని అన్ని టీఎల్ఎంస్ చేస్తున్నాను పోతున్నాయి అన్న ఉద్దేశంతో ఇలా ఒక టీఎల్ఎం అనేటువంటిది చేసుకున్నాను సార్ నేను. అయితే గుణింత పదాలు, ఒత్తు పదాలు, తర్వాత ఇలా సరళ పదాలు అన్ని పడక, పడగ, కలత, కడప, కలప, పలక, కడప అనేటువంటివి ఇవి సరళ పదాలు చేసుకున్నాను. తర్వాత ఇది ఒకటి బాగుంటుంది సార్, మెదడుకు మేత. పిల్లల లోపల ఎప్పుడు చదువుకొని వాళ్ళకి బోర్గా ఉన్న టైంలో ఏం చేస్తారంటే తల్లిని ఏమంటారు, వాళ్ళే సొంతంగా తల్లిని ఏమంటారు అమ్మ వాళ్ళకి వచ్చేసేసి ఇవి చేయించడం అనేటువంటిది జరుగుతుంది. తల్లిని ఏమంటారు అమ్మ. తర్వాత ఆడవాళ్ళు చెవులకు పెట్టుకునేటువంటివి కమ్మ, చెట్టులో ఒక భాగం కొమ్మ, ఆకులు వేటికి ఉంటాయి రెమ్మ, జిగురు ఉండేటువంటి చెట్టు ఏది తుమ్మ, పుల్లగా ఉండే కాయ నిమ్మకాయ నిమ్మ, పిల్లలు వేటితో ఆడుకుంటారు బొమ్మ, తడిగా ఉండటాన్ని ఏమంటారు చెమ్మ. ఇలా నేను డైలీ ప్రాక్టీస్ చేయిస్తూ ఉంటాను. వీటి వల్ల ఏంటంటే ఒక పిల్లల లోపల మంచి రీడింగ్ స్కిల్స్ అనేటువంటివి డెవలప్ చేయడానికి, పఠనా సామర్థ్యాలను పెంపొందించడానికి ఇంకా అక్కడ ఉంది సార్. కొత్తగా టీఎల్ఎం చేశాను మొన్న, టీఎల్ఎం అనేటువంటి చేయడం జరిగింది సార్. పిల్లలు ఇది చూసేస్తూ వాళ్ళంతలో వాళ్ళే ఐ యామ్ రైటింగ్, ఐ యామ్ బ్రషింగ్, ఎక్కడ యామ్ ఉపయోగించాలి, ఎక్కడ ఈజ్ ఉపయోగించాలి, హీ వర్డ్స్ షీ వర్డ్స్కి ఈజ్ ఉపయోగించాలని, వి యు ఆర్ ఉపయోగించాలని, దేకి ఆర్ ఉపయోగించాలని, వాటితోటి గోయింగ్, స్కిప్, స్పీకింగ్, ఈ యాక్షన్ వర్బ్స్ ఏ విధంగా ఉపయోగించాలనేటువంటి చార్ట్ తయారు చేయడం జరిగింది సార్. నెక్స్ట్ దీర్ఘం పదాలు కాడ, గాలం, చాప, జామ, టాక, డాబా, తాత, దాన, నావ, పాట, బాజా, మామ, ఇవన్నీ ఒక దగ్గర నేను పొందుపరచడం అనేటువంటి జరిగింది సార్. నెక్స్ట్ ఇంకా చాలా ఉంటాయి సార్ మన దగ్గర. ఇది మొత్తం ద్విత్వాక్షర పదాలు సార్. ద్విత్వాక్షర పదాలు కా పదాలు, గు పదాలు, చా పదాలు, జా పదాలు, టా పదాలు డైలీ పిల్లల చేత ఇవి బాగా డ్రిల్ చేయిస్తూ ఉంటాను అనమాట. పక్కలు, నిక్కము, ఎక్కడ, పక్కన, చక్కని, తక్కరి, నక్కలు, ఇలా బాగా చేసుకుంటాను సార్. తర్వాత ఇవి ఏం చేస్తారంటే నా సొంత ఆలోచన సార్. దీన్ని పీతో తయారయ్యే పదాలు, పీతో వర్డ్స్, ఫ్లవర్, ఫ్లవర్స్, ర్యాబిట్, ర్యాబిట్స్, బుక్, బుక్స్. పిల్లల లోపల సింగులర్ ప్లూరల్ అనేవి చిన్నప్పటి నుంచి మనం పర్ఫెక్ట్ అనేటువంటి వారు అవుతారని నేను ఇంకొక టీఎల్ఎం కూడా చేయడం జరిగింది సార్. సింగులర్ ప్లూరల్, దిస్ ఈస్ ద మై సింగులర్ ప్లూరల్ ఫార్మ్స్. పెన్సిల్, పెన్సిల్స్, ట్రీ, ట్రీస్, ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్స్, ఫ్లవర్, ఫ్లవర్స్, దీస్ మై. తర్వాత డేస్ ఆఫ్ ద వీక్ సండే, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అని పిల్లలకు అవగాహన కలిగించాలి సార్. నెక్స్ట్ ఒక లాస్ట్ పేజ్ కూడా వదలకుండా ఏం చేశానంటే మంత్స్ ఆఫ్ ద ఇయర్, డేస్ ఆఫ్ ఏ వీక్, తర్వాత సీజన్స్,
మంత్స్ ఆఫ్ ఏ ఇయర్ జనవరి ఫిబ్రవరి టు డిసెంబర్ వరకు. డేస్ ఆఫ్ ఏ వీక్ సండే మండే టు సాటర్డే వరకు. సీజన్స్ సమ్మర్, రెయినీ, వింటర్, ఆటమ్, స్ప్రింగ్ అని మొత్తం దీనిలో తీసుకున్నాను మంత్స్ ఆఫ్ ద ఇయర్. నెక్స్ట్ లీస్ట్ ఆఫ్ సమ్ కామన్ ఆపోజిట్ వర్డ్స్ అనేటువంటి యూజ్ చేస్తున్నాం సార్. ఆపోజిట్ వర్డ్స్తో పాటు నేను ఏం చేశానంటే చిన్నగా నాకు రాయాలి సార్. ఆపోజిట్ వర్డ్స్కి ఒక బుక్ అనేటువంటిది ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. పిల్లలు చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ చదువుతారు మా దగ్గర. హ్యాపీ, హ్యాపీ, సాడ్, హ్యాపీ, సాడ్, అప్ డౌన్, అప్ డౌన్, షార్ట్ లాంగ్, షార్ట్ లాంగ్, ఇన్సైడ్ outside, in out, in out, opposite, in opposite, out, hot hot, cold, ice cream is cold, coffee is very hot, white and black, white opposite black, small big, small big, right wrong, close open, close open, close open, more, it is a more coffee, it is less coffee, it is more, much means full coffee, more, it is less, boy girl, boy girl, day is comes sun and night is comes moon, so day opposite night, day night, it is rabbit is very fast running, very fast, but tata is very slow, tata is very slow running, fast opposite slow, fast slow. Thank you sir. సార్ వీటిని నేను ఏం చేశానంటే మామూలుగా ఉన్నటువంటి ఎక్స్ చార్ట్ తీసుకొని వాటికి క్యాపిటల్ ఎక్స్, స్మాల్ ఎక్స్ అని పిల్లల లోపల అవగాహన కలిగించడం కోసమని స్మాల్ ఈ, క్యాపిటల్ ఈ ఇలా అన్నింటినీ కలిపి ఒక్క దగ్గర వేసేసేసి ఇలా రోజుకి నేను హ్యాంగర్ వేసేసి ఇక్కడ పెడతాను. పిల్లలు వచ్చేసేసి వాళ్ళంతలో వాళ్ళే రాసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇవి గుణింత గుర్తులు, గుణింత అంటే వీళ్ళు ఏం చేస్తానంటే ఈ దీర్ఘం తీసేసుకొని అన్ని దీర్ఘంతో ఒకరోజు, గుడితో ఒకరోజు అలా తీసుకొని ప్రాక్టీస్ చేస్తుంటాను. భాషా భాగాలు నామవాచకం, సర్వనామం, క్రియ, విశేషణం, అవ్యయం అని చేయించడం జరుగుతుంది. గుణింత పదాలు కాతోటి కాడ, కాయ, కాగడ, కాకరకాయ, కాగితం, కావడి, కారం, కాలు ఇట్లా ఇవన్నిటినీ కూడా ఇలా ఒక దగ్గర అరేంజ్ చేయడం జరిగింది సార్. ఇది చదవడం, పఠనం, తబల, కంజర, ఆట. 7వ అక్షరం ఏమిటి, 1, 3 అక్షరాలు కలిపి చదవండి. ఇలా మొత్తం పిల్లల చేత డైలీ చదివిస్తూ డ్రిల్ చేయిస్తూ ఉంటాను ఎక్కువగా. తర్వాత ఇట్లా ఈ పలక, అమల పలక, ఈ పలక, అమల పలక, ఈ దండ, అమల దండ అలా పిల్లల చేత రాయిస్తూ ఉంటాను సార్ ఫస్ట్ క్లాస్ వాళ్ళకి. తర్వాత రీడింగ్ బుక్స్, డైలీ రీడింగ్ బుక్స్ అనేటువంటి చేయిస్తున్నాను. మొత్తం క్లాస్ అంతా టీఎల్ఎం ఉండాలన్న ఉద్దేశంతో ఇలా మొత్తం టీఎల్ఎం అనేటువంటిది అరేంజ్ చేసుకుంటాను సార్. ఎందుకంటే ఎక్కడ కూడా వాల్స్ అనేవి ఉత్తి ఉండకుండా ఇవి డైలీ ప్రార్థన లోపల చెప్పుకుంటాం మేము. 1 నిమిషంకి 60 సెకండ్స్, 1 మినిట్ ఈక్వల్ 60 సెకండ్స్, 1 అవర్ ఈక్వల్ 60 మినిట్స్, 1 డే ఈక్వల్ 24 అవర్స్ ఇవన్నీ చెప్తూ ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ పర్ఫెక్ట్ అయ్యే విధంగా వాళ్ళ చేత డ్యాన్స్ లాగా చేయించడం జరుగుతుంది సార్. నెక్స్ట్ బాడీ పార్ట్స్, ఇంగ్లీష్ ఆర్నమెంట్స్, ఫ్రూట్స్, ఇక్కడ సరళ పదాలు ఇట్లా అక్కడ కూడా ఉన్నాయి సార్. పదజాలం